హలో ఫ్రెండ్స్, ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ యుద్ధం చాలా భీకరంగా జరుగుతుంది. ఇరాన్లో 1300 కంటే ఎక్కువ మంది చనిపోయారు. లెబనాన్లో 570 మంది, టెహ్రాన్ నుంచి 1,00,000 మంది పారిపోయారు. ఓ పక్క యుద్ధం, ఇంకో పక్క ప్రపంచ దేశాలకి చమురు సరఫరా నిలిచిపోయింది. దీనికి సంబంధించి 2 పేర్లు గట్టిగా వినబడుతున్నాయి. అందులో ఒకటి హర్ముజ్ జలసంధి అయితే ఇంకోటి కర్క్ ద్వీపం. ముందుగా హర్ముజ్ జలసంధి, దీన్ని స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ అని అంటారు. ఇది పర్షియన్ సింధు శాఖ నుంచి మహాసముద్రంలోకి దారితీసే ఏకైక మార్గం, అత్యంత ముఖ్యమైన చోట్లలో ఒకటి. గల్ఫ్ దేశాల నుంచి చమురు సరఫరా ప్రపంచ దేశాలకు వెళ్ళాలంటే ఈ మార్గం గుండా వెళ్లాల్సిందే. ఈ స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ అనేది మొత్తం ఇరాన్ కంట్రోల్. 20 నుండి 30% ప్రపంచ చమురు ఈ మార్గం ద్వారా వెళ్ళాలి. ఇరాన్ మైన్లు వేసి ఆయిల్ కంటైనర్లు దాడి చేసింది. దీంతో ఆయిల్ ఆగిపోయింది, మార్కెట్లు మూసుకుపోయాయి, షిప్పింగ్ కూడా ఆగిపోయింది. దీనికి అమెరికా 13 ఇరాన్ మైన్ లేయర్ బోట్లను పేల్చేసింది. మన దేశంలో కూడా రేట్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. ఇంకొకటి కర్క్ ద్వీపం. ఇది ఇరాన్ దేశానికి చెందిన చిన్న కోరల్ ద్వీపం. ఇరాన్లో 90% ముడి చమురు ఎగుమతులకు ఇది ప్రధాన టెర్మినల్. రోజుకు 70 లక్షల బ్యారెల చమురు లోడింగ్ సామర్థ్యం ఉంది. అనుకున్నట్టుగానే అమెరికా కర్క్ ఐలాండ్ మీద దాడి చేసింది. మార్చి 13 జరిగిన ఈ బాంబింగ్ రైట్స్ గురించి ప్రెసిడెంట్ ట్రంప్ స్వయంగా పోస్ట్ చేశారు. ఇప్పటికే గ్లోబల్ ఆయిల్ ప్రైజెస్ 40% పెరిగాయి. కర్క్ ద్వీపం ఇరాన్ యొక్క ప్రధాన ఆయిల్ ఎగుమతి హబ్. పర్షియన్ గల్ఫ్లో ఉంది. ఇక్కడ నుంచి ఇరాన్ చాలా ఆయిల్ ఎగుమతి చేస్తుంది. స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ కోసం ఇది కీలకం. నెక్స్ట్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.